రాజకీయ ప్రయోజనాల కోసము లక్ష్మీరెడ్డి అనే వ్యక్తిని తీసుకొచ్చి ఆయనకున్న అవసరాలు, ఆయనకున్న ఇబ్బందులు, ఆయనకున్న బాధల్ని వాళ్ళు ఏదైనా సెటిల్మెంట్ చేస్తారన్న ఆలోచనతో ఆమె ముందుకొచ్చిందే తప్ప ఆమె ఎక్కడ రాజకీయ కష్టం సాధించని ముందే చెప్పా. గతంలో ఎన్నోసార్లు చెప్తూనే వస్తున్నా, ఇది రాజకీయంగా జరుగుతుంది, రాజకీయంగా కొంతమంది వాడుకుంటున్నారని చెప్పాను. కానీ చివరికి ఆమె తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది. పూర్తిగా ఇది రాజకీయ ఫ్లేవర్ లో జరిగిన పొలిటికల్ గేమ్ తప్ప ఇది ఆర్థిక లావాదేవీల విషయం. మేము ఆల్రెడీ సెటిల్ చేసుకున్నాము. ఇంకా సెటిల్మెంట్ ఏమున్నా కూడా ఈ రోజు రేపట్లో కూర్చొని మాట్లాడుకొని ఆర్థికంగా కూడా సెటిల్ అయిపోయిన, ఆల్మోస్ట్ సెటిల్మెంట్ అయిపోయింది. ఏమున్నా కూడా మేము కూర్చొని మాట్లాడుకుని డిసిషన్ తీసుకున్నాం. కానీ దీని వైసీపీ పార్టీకి సంబంధించి మనం చూసుంటాం, సాక్షి పేపర్ కానీ సాక్షి టీవీలు కానీ దీన్ని ఎలా వాడుకున్నాయో. దాంతోపాటు కొంతమంది ఎవరో జనసేన నాయకులు కూడా ఉన్నారని చెప్పి ఇందాక లక్ష్మీరెడ్డి ప్రెస్ మీట్ చూస్తాను. ఆ విషయాన్ని ఏందో మా పెద్ద లక్ష్మీరెడ్డి గారు ప్లీజ్ మాట్లాడండి. లక్ష్మీరెడ్డి గారు చెప్పండి సార్. మేడం, కిరణ్ ఫోన్ లైన్లో ఉన్నారు. సో అదే చెప్తున్నారు, మీరు ఇందాక అన్నదే చెప్తా ఉన్నారు. మా మధ్య ఏదైతే ఉందో విషయం అదంతా సద్దుమణిగిపోయింది, మేము సెటిల్మెంట్ అయిపోయింది, మేము మాట్లాడుకుంటాం, ఏదున్నా చూసుకుంటాము, ఇదంతా రాజకీయం చేసే పరిస్థితి అది ఇదని చెప్తున్నారు. ఇందాక మీరు అన్నారు కిరణ్ మరి ముందుకొచ్చినా మాట్లాడినా ఏదో చెప్తా అన్నారు. ఒక్కసారి మాట్లాడండి. హలో మాట్లాడండి మేడం, కిరణ్ లైన్లో ఉన్నారు. ఆల్రెడీ మాట్లాడాను సార్. నేను నిన్న సాయంత్రం మా వాళ్ళు లేదు ఒక్కసారి మీకు థ్యాంక్స్ చెప్తా అని చెప్పారు, మీకు థ్యాంక్స్ చెప్తా అని చెప్పారు లక్ష్మీరెడ్డి గారు. అవును, అదే అండి మాట్లాడండి. కిరణ్ ఉన్నారు, దాని గురించే చెప్తున్నాను. హలో లక్ష్మీరెడ్డి గారు, కిరణ్ ఉన్నారు, మీరు థ్యాంక్స్ చెప్తా ఉన్నారు ఆయనకి. అది నాకు తన వాయిస్ వినిపించట్లేదండి. సో హలో చెప్పండి వస్తుంది, చెప్పండి. థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్ యూ డాక్టర్. సార్ ఇది సెటిల్మెంట్ అయిపోయిందండి. మేము ఏమున్నా మేము కూడా దీని గురించి పొలిటికల్ డిస్కస్ చేయకుండా స్టాప్ చేస్తే మంచిది అనుకుంటాం. ఎందుకంటే దీని రాజకీయ నాయకులు దీన్ని వాడుకొని కిరణ్ రాయని ఎదుగుదల ఓరలాగా చేస్తున్నాను ప్రయత్నం ఖచ్చితంగా అప్పుడు ఇప్పుడు చెప్తున్నాను. ఇది కేవలం రాజకీయంలో జరిగిందే. ఎవరు ఉన్నారో వాస్తవానికి 2-3 రోజులు నేనే బయట పెడతాను సార్. అవును, తను కిరణ్ మీరు అంటున్నట్టుగా లక్ష్మీరెడ్డి గారు కొంచెం మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారు, తన పైన చాలా ఫోర్స్ చేసినట్టున్నారు. ఇందాక ప్రెస్ మీట్ లో కూడా కొన్ని అడగకూడని ప్రశ్నలు, ఇబ్బంది పెట్టే పరిస్థితి అక్కడ కొద్ది మంది చేశారని కూడా చాలా క్లారిటీగా చెప్పారు ఆమె. సో అట్లాగే ఇదంతా రాజకీయంగా వాడుకునే ప్రయత్నం, నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. కిరణ్ కు నాకు ఎట్లాంటి ఇబ్బందికర పరిస్థితి లేదు, ఆయన ఏదో ఆవేశంగా గతంలో బయటకు వచ్చి మాట్లాడారు తప్పచ్చి ఎట్లాంటి సమస్య లేదు మా మధ్యలో అని కూడా క్లారిటీగా చెప్పారు ఆమె. అవును సార్. ఇప్పుడు సార్ ఒకటండి, ఆర్థిక లావాదేవీలు ఇది ఎప్పుడుదో ఆర్థిక లావాదేవీల్ని రాజకీయ పరంగా కొంతమంది మేమేదో సెటిల్ చేస్తామని చెప్తే, ఇప్పుడు ఎవరండి మీకు నాకు సమస్య ఉన్నప్పుడు నా దగ్గరికి ఎవరైనా వచ్చి నేను సెటిల్ చేస్తాను అంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్టు వింటాము. అలా ఎవరైనా మాట ఇన్ని వాళ్ళ ప్రలోభాలు పడినట్టు చెప్పి గతంలో కూడా చెప్పాను. చివరికి తెలుసుకుంది ఏమంటే ఎవరు ప్రలోభాలు ఎవరు కష్టాలు ఎవరు తీర్చారు, కనీసం వాళ్ళ ఇంటికి వాళ్ళ పిల్లల కోసమన్నా నా భవిష్యత్తుని చూసుకోవాలి, ఈ రచ్చలు ఈ పబ్లిసిటీలు అవసరం లేదు, నా బతికే నేను చూసుకుంటూ నాకు రావాల్సిన సెటిల్మెంట్ చేసుకుంటాను ఆలోచన తీసుకున్నాను. కాబట్టి మంచి నిర్ణయమే. ఖచ్చితంగా ఆమెకి ఈ రోజు రేపట్లో ఏమైతే ఉన్నాయి పెద్ద సమస్యలు సెటిల్మెంట్ జరుగుతాయని అనుకుంటాను. అయిపోతేనే మళ్ళీ ఒకసారి మీకు వీడియో ఇస్తాం సార్. మాకైతే ఎటువంటి విభేదాల్లో అన్ని సెటిల్మెంట్ చేసుకున్న ఆర్థిక లావాదేవీలు ఉంటే దయచేసి దీన్ని రాజకీయంగా పులి స్టాప్ పెడితే మంచిదని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు పులి స్టాప్ పెడతారని మీకు అనిపిస్తోందా? ఎందుకంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏమి దొరుకుతుందా అనే ఆలోచనలోనే ఉంటారు కదా, రోత పత్రిక కావచ్చు, ఆ సోషల్ సైకిల్. అదే సార్, సోషల్ మీడియా వాళ్ళు ఇప్పుడు ఆ అమ్మాయి తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ అమ్మాయి గత 10 నెలల్లో చూసుకుంటుంది ఏం జరిగిందో, ఎలా వాడుకున్నారో, ఎలా ట్రోల్ చేశారో, ఎలా బ్యాడ్ కామెంట్స్ పెట్టారో ఆ అమ్మాయికి తెలుసు. ఆ అమ్మాయి తెలుసుకోవాలి. గతంలో కూడా చెప్పా రాజకీయాన్ని వాడుకుంటారని చెప్తే ఎవరు వినలేదు. ఇప్పుడు అర్థం చేసుకుంది కాబట్టి ఆ అమ్మాయి రియలైజ్ అయింది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, దీని ఇద్దరితో ఆపేసి పులి స్టాప్ పెడితే అందరికీ బాగుంటుంది. చెప్పింది చాలా క్లియర్ గా చెప్పింది. మీరు ఆ వీడియో ఇందాక మనకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చూడండి. కిరణ్ కు నాకు ఎట్లాంటి సంబంధం లేదు, అంటే ఎట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు లేవు. సో కిరణ్ మంచోడు అంటున్నారా అంటే అవును మంచోడు అని చెప్తోంది క్లియర్ గా. సార్ నేను మంచోడు కాదు, మీకు కూడా తెలుసు పవన్ గారు. నేను అనేది ఇంతకాలం తనను పాపం ఇబ్బంది పెట్టి ఏదో ప్రశ్నలు అడిగి ఇందాక కూడా తను ఇబ్బంది పడింది ఏది అందరితో ప్రెస్ మీట్ లో ఉన్నప్పుడు క్లారిటీగా ఇప్పుడు చెప్పింది. అవును, ప్రెస్ క్లబ్ లో తన బాగా హడావిడి చేశారు అందరూ, అన్ని మైకులు అంతమంది వచ్చేసరికి తనకున్న పేషెన్సీ తనకు ఆల్గా తనకి ఏదో హెల్త్ ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. ఆ హెల్త్ ఇష్యూస్ వల్ల తను ఏం మాట్లాడాలి తెలియక ఏదో మాట్లాడింది. ఆ మాటలను కూడా వాడుకుంటున్నారు బ్లూ మీడియా. అదొకటి, వైసీపీ వాళ్ళే ఇదంతా ట్రోల్ చేశారు, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, నన్ను ఫోర్స్ చేశారని చాలా క్లియర్ గా చెప్పింది. అవును సార్, వాళ్ళ పేరు కూడా అడిగే ప్రయత్నం చేశాను కానీ తను భయపడుతోంది. ఒక